నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. గత ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఏడాదిలోపే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పరిహారం అందలేదనే కోపంతోనూ అక్కడ వారున్నారు. అయితే దీంతో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. సీఎం జగన్ వెలుగొండ ప్రాజెక్టు సభను అడ్డుకోకుండా రైతులకు పోలీసులు నోటీసులు పంపారు. ముంపు గ్రామాల పరిహారం కోసం సీఎం సభలో అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. ఖమ్మం, అర్ధవీడు మండలాల్లో 11 గ్రామాల రైతులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అక్కడ రైతులతో పాటు 100 మంది ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నీరు వస్తుందనుకుంటే నోటీసులు వచ్చాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. సో జయరాం, వెలిగొండ ప్రాజెక్టు సంబంధించి అటు ముఖ్యమంత్రి నేడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు ఇటు సందర్శించున్నారు. అక్కడ 2వ టన్నెల్ను అయితే ఈ రోజు ప్రారంభించినారు. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టు 1వ టన్నెల్ అంతా గత ప్రభుత్వంలో పూర్తయింది. ఈ ప్రభుత్వంలో 2వ టన్నెల్ పూర్తయింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఏడాదిలోనే ఈ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, అదేవిధంగా సాగుకు ఈ నీరు అందిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ 5 ఏళ్ళు కూడా అయితే ఒక 2 టన్నులు మాత్రమే కంప్లీట్ అయింది. ఇప్పటికైతే నిర్వసితులకు కూడా ఇప్పటికే 1 రూపాయి కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా అక్కడ లేదు. అయితే సీఎం జగన్ ఈ రోజు ఈ వెలిగొండ ప్రాజెక్టు రాకతో ఇటు రైతులు ఎవరైనా ఈ సభ దగ్గరకు వచ్చి ఈ తమకు ఈ నష్టపరిహారం కోసం ఎవరన్నా ఇటు అడుగుతారనే ఉద్దేశంతో కూడా అయితే ఇప్పటికే ఈ ఖమ్మం, అర్ధవీడు ఈ మండలానికి సంబంధించి ఒక 100 మంది ఈ రైతులకు అయితే ఇప్పటికే స్థానిక పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. వీరందరినీ కూడా అయితే ఆయా స్టేషన్ల పరిధిలో అయితే బంధించారు. ఇప్పటికే మార్కాపురం రూరల్ స్టేషన్ లో అయితే ఒక 50 మంది రైతులను అయితే అక్కడ నిర్మించిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. రైట్ జయరాం, అయితే గత ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఒక 1 ఇయర్ లోపే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్. అయితే అది పూర్తి కాలేదు. సో దీంతో ఆగ్రహంతో ఉన్న రైతులకి అక్కడ మళ్ళీ ప్రభుత్వమే నోటీసులు ఇచ్చి ఎటువంటి ఆందోళన చేయొద్దు అని కూడా చెప్పడం చూస్తున్నాం. దగ్గర 11 గ్రామాల రైతులకు కూడా నోటీసులు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అసలే ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో ఈ విధంగా చేయడం వల్ల అటు వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ సేమ్, అంటే ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. ఆ కారణంతోనే ఈ హడావుడిగా జగన్ ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాజెక్టు ఇటు సందర్శించి ఇటు జాతికి ఇటు అంకితం చేస్తామని ఇక్కడ చెప్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి అయితే ఇప్పటికీ ఇటు రైతులకు ఇటు నష్టపరిహారం కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు సంబంధించి నీటి కాలువలు కానీ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఓన్లీ ఫర్ అక్కడ టన్నులు మాత్రమే ఈ రోజు ప్రారంభించున్నారు. మరో పక్క మాత్రం వైసీపీ ప్రభుత్వం ఇటు అధికారంలో వచ్చిన ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన పూర్తిగా ఇటు సాగునీరు అందిస్తామని చెప్పినది. అయితే ఈ రోజు చూసినట్టయితే కనీసం ఈ ప్రాజెక్టు దగ్గరికి రైతులు రాకుండా ఇటు అడ్డుకోవడాన్ని అయితే ఇటు స్థానిక రైతులతో పాటు స్థానిక ప్రజలైతే ఇటు తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ జయరాం. లోక్సభ ఎన్నికల్లో పాలమూరు 2 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇదే పాలమూరు వేదికగా ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సొంత జిల్లా కావడంతో ఇక్కడి నుంచే సీఎం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నిర్వహించిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ సభ విజయవంతం చేయాలని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్ నుంచి సభా ప్రాంగణానికి సీఎం రేవంత్ ర్యాలీగా వెళ్లే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1,00,000 మంది సభకు తరలిరానున్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరును సీఎం ప్రకటించారు. దీని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ స్థానం పరిధిలోనే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.